తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మార్క్ ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఆయన రాజకీయంతో రెండు ప్రధాన పార్టీలు పోటీ పడలేకపోతున్నాయి. ఆ పార్టీలు జాతీయ పార్టీలు కావడం, నిర్ణయాలు ఢిల్లీలో జరగాల్సి ఉండటంతో గందరగోళం ఏర్పడుతోంది. మరోవైపు త్వరలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా పార్టీని వీడనున్నారు అని తెలుస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం తమ పార్టీ నేతల్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పంచుకున్నప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా అభ్యర్థుల్ని ఖరారు చేసి బీ ఫామ్స్ కూడా ఇచ్చేశారు. ప్రచారానికి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికల టికెట్లు ఇచ్చిన తర్వాత కూడా పలువురు నేతలు బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చారు. వీరిలో కడియం శ్రీహరి, గడ్డం రంజిత్ రెడ్డి, కె కేశవరావు తదితర సీనియర్లు కూడా ఉన్నారు. ఖైరతాబాద్, భద్రాచలం ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, తెల్లం వెంకట్రావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు కూడా పార్టీని వీడారు. హైదరాబాద్ నగరంలో కీలక నాయకుడైన మాజీ మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారు సైతం సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో పార్టీలో నైరాస్యం పోగొట్టి క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు కేసీఆర్ పలు వ్యూహాలు రచించారు. కానీ మరోసారి ఉద్యమ నాయకుడిని అవుతారని కేసీఆర్ చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి టికెట్ ఇస్తామన్నా కూడా నేతలు వేరే పార్టీలకు వెళ్లిపోయారు. అయినా కేసీఆర్ పోయిన వారి స్థానంలో వెంటనే ప్రత్యామ్నాయాల్ని చూసుకున్నారు. అభ్యర్థుల్ని ఎంపిక చేసి బీ ఫామ్స్ మాత్రమే కాదు, వారికి ఎన్నికల ఖర్చుల కోసం 95 లక్షలు కూడా ఇచ్చారు. ఓవైపు అందరూ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేస్తున్న వేళ బీఆర్ఎస్కు వరుస షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకోవడానికి ఇష్టపడకుండా ఇతర పార్టీలోకి వెళ్ళి పోటీ చేసిన అభ్యర్థులు ఒకవైపు ఉండగా, ఈ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూడడం, మరి పార్టీ ఒకవైపు పాత రోజులు వస్తాయి, ఇక పార్టీ పూర్తిగా పునర్వ్యవస్థ కొనసాగుతుంది అనేటట్టుగా బీఆర్ఎస్ బాస్ ఒకవైపు రూపకల్పన చేస్తున్నారు. బస్ రూట్ ప్రయాణం పూర్తిగా బస్ రూట్ కూడా తాను ప్రయాణం చేయడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరుగుతాను అన్నట్టుగా ఒకవైపు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులే తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా సీట్లు వచ్చిన నేపథ్యం, మరి గ్రేటర్ హైదరాబాద్ అంతా వైపు తమ వైపే ఉందని చెప్పడం, మరి ఈ మధ్యకాలంలో కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో ఆంధ్ర ప్రజలు తెలివైన వారు, అందుకే తెలంగాణ మొత్తంగా ఎక్కడున్నా సరే హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్కు వాళ్ళంతా కూడా ఓటేశారని ఆయన చెప్పడం, మరి అదంతా పోయినా సైలెంట్గా ఉన్నారు. కొద్ది రోజులు మాత్రం స్తబ్దత నెలకొంది. మరి ఆ తర్వాత మాత్రం ఓవైపు అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా చేజారడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. మరోవైపు నిన్నాళ్ళుగా గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే మేయర్తో పాటు మాజీ మేయర్ రావడం, అలాగే దానం నాగేందర్ రావడం, మరికొంతమంది ఎమ్మెల్యేలు రావడం, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి మహేంద్ర సుభాష్ రెడ్డి రావడం, మరి ఇప్పుడు తాజాగా రాజేంద్రనగర్ నుంచి పోటీ బీఆర్ఎస్ మీద గెలిచినటువంటి ప్రకాష్ గౌడ్ సైతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇక నేడు రేపు అనేటట్టుగా ఆయన పార్టీలో చేయడానికి పూర్తిగా సర్వం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన వారందరిలో దాదాపు పార్టీ కేవలం తమ ఉన్న సమస్యలు, తమ ప్రోటోకాల్ అంశాలు, భద్రత విషయాలు వీటిపైన మాట్లాడుకెళ్ళాం, పార్టీలో ఎటుపట్లో చేరమని చెప్పిన వారంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీలోకి మారుతున్న పరిస్థితి. మరి ఇప్పటికే పలువురైతే కొంతమంది పార్టీలోకి వెళ్తారని వార్తలు కూడా వచ్చాయి. వారంతా కూడా ఖండించారు. కానీ ఖండించిన వారే ముందుండి పార్టీలో మారడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా తోచని పరిస్థితి ఉంది. సో ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లక్ష్యంగా పోటీ చేస్తాం, ఖచ్చితంగా పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని బీఆర్ఎస్ అధినేత వైపు పథకాలు వేస్తుంటే, మరోవైపు క్యాడర్తో పాటు లీడర్ కూడా ప్రతి ఒక్కరు నియోజకవర్గాలన్నీ కూడా ఖాళీ చేస్తూ ఇటు కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు మొగ్గు చూడడం అనేది అందరికీ కూడా ఆ విషయం గురి చేస్తుంది. మరి పార్లమెంట్ ఎన్నికలు జరిగే వరకు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండేదెవరు ఊడేదెవరు అనే దానిపైన అయితే స్పష్టత లేదని చెప్పొచ్చు. దాదాపు ఆ రకంగా అందరూ కూడా తట్టబుట్ట చదువుకొని ఇప్పటికే ఇటు కాంగ్రెస్లో కొంతమంది, బీజేపీలో కొంతమంది వెళ్ళడానికి పూర్తిగా సర్వం సిద్ధం చేసుకున్నారని చెప్పొచ్చు.